అనుకున్నదంతా అయింది. రకరకాల కారణాలతో చైనా, మెక్సికో, కెనడా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక సుంకాలు మోపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా, మెక్సికో, కెనడా దేశాలు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించాయి. అమెరికన్ దిగుమతులపై సుంకాలు పెంచాలని నిర్ణయించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఇప్పుడు చైనా, మెక్సికో, కెనడాపై ఇప్పుడు సుంకాలు విధించారు. ఈ మేరకు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాల అమలుకు సంతకం చేశారు. ఫెంటనిల్తో సహా తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా తన బాధ్యత అని ట్రంప్ గుర్తు చేశారు. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు అమెరికా సరిహద్దులోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. దీంతో కెనడా, మెక్సికో, చైనా ఘాటుగా స్పందించాయి. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తుంది. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని ట్రూడో చెప్పారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే తమతో భాగస్వామ్యాన్ని కోరుకోవడమే మంచిదని ట్రూడో హితవు పలికారు. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ ప్రకటించారు. డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ ఖండించారు. 4 నెలల్లో 20 మిలియన్ డోసుల ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని మెక్సికో ప్రభుత్వం చెబుతోంది. డ్రగ్స్ దందాలో సంబంధాలున్న 10,000 మందిని అరెస్టు చేశామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ చెప్పారు. తాము పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటామని, ఘర్షణల్ని కాదని క్లాడియా షెయిన్బామ్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని క్లాడియా షెయిన్బామ్ చెప్పారు. టారిఫ్లు విధిస్తే సమస్యల పరిష్కారం కావని మెక్సికో అధ్యక్షురాలు హితవు పలికారు. మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామని, ప్లాన్ బిని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశిస్తున్నారని షెయిన్బామ్ ఎక్స్లో రాసుకొచ్చారు. మరోపక్క చైనా కూడా అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టింది. అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా తెలిపింది. దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరవని చైనా అంటుంది. సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా తన దేశంలో ఫెంటనిల్ వంటి సమస్యలను కూడా సొంతంగా పరిష్కరించుకోవాలని చైనా హితవు పలికింది. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి పేర్కొంది. చైనాపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది.
ప్రపంచ వాణిజ్య సంస్థలో వాషింగ్టన్ నిర్ణయాన్ని సవాలు చేస్తామని ఆ శాఖ ఆదివారం ప్రకటించింది. అమెరికాలోని ఫెంటనిల్ లాంటి డ్రగ్స్ని చైనా డంపింగ్ చేస్తోందని తన ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పారు. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే నొప్పి నివారణగా ఫెంటనిల్ వాడతారు. ఇది హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైందని అనేక నివేదికల్లో తేటతెల్లమైంది. 2 మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే తాను అధికారంలోకి వస్తే చైనాపై 25% అదనపు టారిఫ్ను విధిస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. 2022 సంవత్సరంలో ఫెంటనిల్ అధిక డోస్ కారణంగానే 1,07,941 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా CDC పేర్కొంది. అంటే సగటున రోజుకు 295 మంది దీని కారణంగా చనిపోతున్నారు. 2023లో ఈ సంఖ్య 1,10,640 ఉండొచ్చని అంచనా వేస్తోంది. 2019లో కొందరు అమెరికా అధికారులు ఈ డ్రగ్ను సామూహిక విధ్వంసక ఆయుధంగా వర్గీకరించాలని కోరినట్లు న్యూయార్క్ పోస్ట్ కొన్ని నెలల కిందట ప్రచురించిన కథనంలో పేర్కొంది.